ఎల్కతుర్తిలోని సెయింట్ థామస్ హై స్కూల్లో విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు బుధవారం రోడ్డు రవాణా 2-వీలర్ హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా అధికారి డిడిఓ ఆఫ్రిన్ సిద్దికి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వైష్ణవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిటిఓ ఆఫ్రిన్ సిద్దికి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదని ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు కాకుండా రక్షణ లభిస్తుందని, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతిసారి హెల్మెట్ ధరించేలా గుర్తు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. హెల్మెట్ ఉందా లేదు కదా, హెల్మెట్ వేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, హెల్మెట్ విత్ స్ట్రిప్ పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే, నౌ యు గో. ఉంది, తను వచ్చేస్తుంది. చూడండి, పోలీస్ ఏం చేసింది ఇప్పుడు? Every day thousands of accidents are going across. సో ఇవాళ మీరు అందరూ రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అసెంబ్ల్ అయ్యారు. సో వాట్ ఈస్ రోడ్ సేఫ్టీ? ఎందుకు సేఫ్గా రావాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని ఇలాంటి ఆఫీసర్స్ వచ్చి మీకు చెప్తూ ఉంటారు. అంటే మీ పేరెంట్స్కి ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ హెల్మెట్ పెట్టుకోకుండా మనం స్పీడ్గా వెళ్ళి హెల్మెట్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మన తల డైరెక్ట్గా వెళ్ళి రోడ్డు మీద పడిపోతుంది. అప్పుడు ఆ తలకి దెబ్బ తగలడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. వి లవ్ అవర్ పేరెంట్స్, రైట్? వి లవ్ అవర్ బ్రదర్, సిస్టర్, ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వి లవ్ దెమ్ కదా. వాళ్ళకి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము. కాబట్టి రోజు మీ పేరెంట్స్ ఎప్పుడైతే బయటికి వెళ్తారో ప్లీజ్ టెల్ దెమ్ వేరే హెల్మెట్. హెల్మెట్ పెట్టుకోవడం అంటే జస్ట్ బైక్ మీద పెట్టి పోలీస్ వాళ్ళు కల్పించినప్పుడు మాత్రమే పెట్టుకుంటారు కొంతమంది. మీ పేరెంట్స్లో కనుక ఎవరికైనా అటువంటి హ్యాబిట్స్ ఉంటే ఒకసారి బండి స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ పెట్టుకుంటే ఆ బండి ఆపిన తర్వాత మాత్రమే హెల్మెట్ తీయాలని మీరు రోజు ఖచ్చితంగా చెప్పాలి. ఎంతమంది చెప్తారు ఇప్పటి నుంచి మీలో? మిగతా వాళ్ళు చెప్పారా మీ పేరెంట్స్కి? సో ఆ హెల్మెట్ ఖచ్చితంగా మంచి స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ కొనుక్కోమని చెప్పాలి. స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ ఉంటేనే అది కింద పడినప్పుడు అది పగలకుండా ఉంటుంది, మన తల కూడా బాగుంటుంది. లేకపోతే అది పగిలిపోతుంది. సో మంచి స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కొని రోజు పెట్టుకోవాలి అని చెప్పేసి మీ పేరెంట్స్ చేత ఒక ప్రామిస్ తీసుకుంటున్నారు. అదే ఈ లెటర్. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైనా ఒక క్లాస్ టీచర్ వచ్చి మీకు ఆ లెటర్లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కార్లో వెళ్ళేటప్పుడు కూడా సో ఇవాళ మీరు అందరూ రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అసెంబ్ల్ అయ్యారు. సో వాట్ ఈస్ రోడ్ సేఫ్టీ? ఎందుకు సేఫ్గా రావాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని ఇలాంటి ఆఫీసర్స్ వచ్చి మీకు చెప్తూ ఉంటారు. అంటే మీ పేరెంట్స్కి ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ హెల్మెట్ పెట్టుకోకుండా మనం స్పీడ్గా వెళ్ళి హెల్మెట్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మన తల డైరెక్ట్గా వెళ్ళి రోడ్డు మీద పడిపోతుంది. అప్పుడు ఆ తలకి దెబ్బ తగలడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. వి లవ్ అవర్ పేరెంట్స్, రైట్? వి లవ్ అవర్ బ్రదర్, సిస్టర్, ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వి లవ్ దెమ్ కదా. వాళ్ళకి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము. కాబట్టి రోజు మీ పేరెంట్స్ ఎప్పుడైతే బయటికి వెళ్తారో ప్లీజ్ టెల్ దెమ్ వేరే హెల్మెట్. హెల్మెట్ పెట్టుకోవడం అంటే జస్ట్ బైక్ మీద పెట్టి పోలీస్ వాళ్ళు కల్పించినప్పుడు మాత్రమే పెట్టుకుంటారు కొంతమంది. మీ పేరెంట్స్లో కనుక ఎవరికైనా అటువంటి హ్యాబిట్స్ ఉంటే ఒకసారి బండి స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ పెట్టుకుంటే ఆ బండి ఆపిన తర్వాత మాత్రమే హెల్మెట్ తీయాలని మీరు రోజు ఖచ్చితంగా చెప్పాలి. ఎంతమంది చెప్తారు ఇప్పటి నుంచి మీలో? మిగతా వాళ్ళు చెప్పారా మీ పేరెంట్స్కి? సో ఆ హెల్మెట్ ఖచ్చితంగా మంచి స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ కొనుక్కోమని చెప్పాలి. స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ ఉంటేనే అది కింద పడినప్పుడు అది పగలకుండా ఉంటుంది, మన తల కూడా బాగుంటుంది. లేకపోతే అది పగిలిపోతుంది.
సో మంచి స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కొని రోజు పెట్టుకోవాలి అని చెప్పేసి మీ పేరెంట్స్ చేత ఒక ప్రామిస్ తీసుకుంటున్నారు. అదే ఈ లెటర్. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైనా ఒక క్లాస్ టీచర్ వచ్చి మీకు ఆ లెటర్లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కార్లో వెళ్ళేటప్పుడు కూడా